Good morning, everybody. By the Department of Physics from GDC Naran Khed, conducting video classes with the instructions of our principal, beloved principal. So today's our topic is semiconductor devices. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సెమీకండక్టర్ డివైజెస్. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి సెమ్లో ఉంది. సో సెమీకండక్టర్ డివైజెస్ అంటే అర్ధవాహక పరికరాలు. సో ఇవన్నీ కూడా సెమ్ 6లో ఉంది అండ్ దెన్ సెమ్ 7లో కూడా వచ్చింది. సో సెమ్ 6 అండ్ సెమ్ 7 సెమీకండక్టర్ డివైజెస్ అర్ధవాహక పరికరాలు అని చెప్పేసి అంటున్నాం. సో మరి అర్ధవాహక పరికరాల గురించి తెలుసుకునే కంటే ముందు శక్తిపట్టి సిద్ధాంతం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ పిఎన్ సంధి శక్తిపట్టి సిద్ధాంతం ఇక్కడ ఇచ్చాడు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఘన పదార్థాల శక్తిపట్టి సిద్ధాంతం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సాధారణంగా ఘన పదార్థాలు, విశ్వంలో పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి. అణువులు దగ్గరగా అమలుబడినటువంటి పదార్థాలను ఘన పదార్థాలు అని చెప్పేసి అంటాం. సో అదేవిధంగా అణువులు మధ్యస్థంగా ఉంటే, మధ్యస్థ దూరంలో అమర్చబడి ఉంటే వాటిని ద్రవ పదార్థాలు అంటాం. అణువులు దూరంగా అమర్చబడి ఉంటే వాటిని వాయు పదార్థాలు అని చెప్పేసి అంటున్నాం. సాధారణంగా ఘన పదార్థాలలో ఘన పదార్థాల్లో ఉండేటువంటి శక్తి పట్టి అని వేటిని అంటారు అంటే, ఇక్కడ చూడండి, వాహక పట్టి కనిపిస్తుంది, సంయోజక పట్టి కనిపిస్తుంది. సాధారణంగా నేను సింపుల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో సాధారణంగా ఘన పదార్థాల యొక్క శక్తి పట్టి సిద్ధాంతం గురించి వివరించాలి అంటే ముందుగా ఘన పదార్థం అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఘన పదార్థం అంటే ఏంటి? అణువులు దగ్గరగా ఉంటూ క్రమయుతంగా అమర్చబడి ఉంటే వాటిని ఘన పదార్థంలో ఉన్నటువంటి ఒక స్ఫటిక పదార్థం అని చెప్పేసి అంటాం. సో ఆ స్ఫటిక పదార్థంలో అణువులు ఉంటాయి, అణువుల్లో పరమాణులు ఉంటాయి. కాబట్టి పరమాణు లోపల ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో ఎలక్ట్రాన్లు నిండి ఉన్నటువంటి పట్టిని ఏమంటారంటే వాహక పట్టి అని చెప్పేసి అంటారు. సాధారణంగా ఎలక్ట్రాన్లు లేనటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే సంయోజక పట్టి అని చెప్పేసి అంటారు. సర్వసాధారణంగా ఏదైనా ఒక పరమాణువును తీసుకుంటే అందులో ఎలక్ట్రాన్లు నిండి ఉన్నటువంటి పట్టిని మనం వాహక పట్టి అని చెప్పేసి అంటున్నాం. ఎలక్ట్రాన్లు లేనటువంటి పట్టిని సంయోజక పట్టి అంటున్నాం. ఎలక్ట్రాన్లు లేనటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే సాధారణంగా రంధ్రము లేదా హోల్ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ రంధ్రం లేదా హోల్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి, సో ఈ రంధ్రము హోల్ అనేది సంయోజక పట్టిలో మిగిలి ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ లేనటువంటి పట్టి అని చెప్పేసి అంటున్నాం కాబట్టి సంయోజక పట్టిలో ఫస్ట్ ఏమవుతుంది, సంయోజక పట్టి పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉంటుంది. తర్వాత వాహక పట్టి పైన ఉంటుంది, పటంలో చూపినట్టుగా వాహక పట్టి పైన ఉంటుంది, కింది భాగంలో సంయోజక పట్టి ఉంటుంది. సో ఈ వాహక పట్టికి సంయోజక పట్టికి మధ్య గల ప్రదేశాన్నే మనం శక్తి అంతరం, ఇక్కడ చూపించాడు ఎనర్జీ గ్యాప్ అని, మధ్య గల ప్రదేశాన్ని మనం శక్తి అంతరము అని చెప్పేసి అంటాం. సో ఈ శక్తి అంతరాన్ని తీసుకుంటే, సో ఇక్కడ చూడండి, సో ఇది వాహక పట్టికి సంయోజక పట్టికి మధ్య గల అంతరాన్ని శక్తి అంతరము అని చెప్పేసి అంటాం. సో ఈ శక్తి అంతరాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఘన పదార్థాలు మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఫస్ట్ మనం ఏమంటున్నామంటే శక్తి అంతరం అనేది అంటే వాహక పట్టికి సంయోజక పట్టికి ఇక్కడ ఇచ్చాడు. శక్తి అంతరం ఆధారంగా ఘన పదార్థాల యొక్క రకాలను ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ బంధకాలు అని చెప్పేసి అంటాం, రెండవది వాహకాలు, మూడవది అర్ధవాహకాలు. సాధారణంగా ఘన పదార్థాల శక్తిపట్టి సిద్ధాంతంలో శక్తి అంతరం ఆధారంగా పదార్థాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సో ఈ 3 రకాల పదార్థాల్లో ఫస్ట్ బంధకాలు. సింపుల్గా ఆల్రెడీ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ తెలిసే ఉంటాయి. బంధకాలు అంటే ఏ విధమైనటువంటి విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింపచేయటువంటి పదార్థాలని బంధకాలు అని చెప్పేసి అంటారు. కారణం ఏంటి? దాని యొక్క నిరోధం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే విద్యుత్ ప్రవాహం అనేది చాలా అసలు ఉండదు, శూన్యంగా ఉంటుంది. ఇక్కడ అదే ఇచ్చాడు, విద్యుత్ ప్రవాహం లేనటువంటి పదార్థాలని బంధకాలు అని చెప్పేసి అంటారు. మరి బంధకాలలో శక్తి అంతరం ఏ విధంగా ఉంటుంది?
పరిశీలించినట్టయితే ఇక్కడ సంయోజక పట్టీ ఉంటుంది, దానిపైన వాహక పట్టీ ఉంటుంది. సంయోజక పట్టీని మనం వ్యాలెన్సీ బాండ్ అని చెప్పేసి అంటాం, వాహక పట్టీని కండక్షన్ బాండ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ సంయోజక పట్టీకి వాహక పట్టీకి మధ్య గల అంతరాన్ని శక్తి అంతరం అంటాం. ఈ శక్తి అంతరం అనేది బంధకాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే నియర్ అబౌట్ 6 to 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు ఉంటుంది. కింద ఎక్స్ప్లెయిన్ చేశాడు. పటంలో చూపిన విధంగా బంధకాలలో శక్తి పట్టీ నిర్మాణం ఏ విధంగా డైమండ్ స్ఫటికంలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రదేశం 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కలిగి ఉంటుంది. ఈ నిషిద్ధ పట్టీ సంయోజక పట్టీకి మరియు ఖాళీగా ఉన్నటువంటి విద్యుత్ క్షేత్రం ద్వారా ఎలక్ట్రాన్ ఇవ్వాలన్నటువంటి శక్తి ఆ రెండు శక్తుల మధ్య అదుపుంచటకు ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది, లేదా ఎక్కువ విద్యుత్ ప్రవాహం అవసరం అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే బ్యాటరీ ద్వారా మనం ఫర్ ఎగ్జాంపుల్ సంయోజక పట్టీకి మీరు బ్యాటరీలు అప్లై చేశారు, ఇక్కడ నుంచి శక్తి యంత్రాన్ని దాటి వాహన పట్టీలోకి ఎలక్ట్రాన్ పోవాలి. సో పోవాలి అంటే 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ శక్తిని అనేది బ్యాటరీ నుంచి మనం పొందాలి. సో మ్యాక్సిమంగా బ్యాటరీ నుంచి మనం 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు మాత్రమే పొందవచ్చు. సో అలా పొందుతున్నాం కాబట్టి 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే తక్కువగా ఉంటుంది. తత్ఫలితంగా సంయోజక పట్టీలో నుంచి ఎలక్ట్రాన్లు అనేవి వాహక పట్టీలోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదు. అందువల్ల ఏం జరుగుతుంది, అందువల్లనే మనకి సంయోజక పట్టీ నుంచి వాహక పట్టీలోనికి వెళ్ళాలి కాబట్టి విద్యుత్ ప్రవాహానికి పనికిరాదు. అంటే శక్తి యంత్రం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకొరకే బంధకాలలో సంయోజక పట్టీ శక్తి యంత్రాలు సాధారణంగా 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ నుంచి 15 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు ఉంటుంది అని మనం బంధకాలలో శక్తి అంతరాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వాహకాలు. సాధారణంగా పేరులోనే ఉంది, అత్యధిక వాహకత్వం కలిగినటువంటి పదార్థాలని వాహకాలు అని చెప్పేసి అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లోహాలు అని చెప్పేసి అంటారు. సో ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఈ పటాన్ని పరిశీలించినట్టయితే వాహక పట్టీ సంయోజక పట్టీ ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అంటే అతిపాతం చెంది ఉంటాయి, ఇలా దగ్గర కలిసిపోతాయి. ఇప్పుడు మీరు బ్యాటరీని అప్లై చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏం అవసరం లేకుండానే ఎలక్ట్రాన్ అనేది సంయోజక పట్టీ నుంచి వాహక పట్టీలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ విధంగా వాహకాలలో శక్తి యంత్రం అనేది చాలా తక్కువ 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు ఉంటుంది. కాబట్టి అంత తక్కువ శక్తి యంత్రాన్ని కలిగి ఉండడం వల్ల మనం ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాం, సంయోజక పట్టీలోంచి ఎలక్ట్రాన్లు అనేవి వాహక పట్టీలోనికి సులువుగా వెళ్ళిపోతున్నాయి. అందుకొరకే అత్యధిక వాహకత్వం కలిగినటువంటి పదార్థాన్ని మనం వాహకాలు అని చెప్పేసి అంటున్నాం. సో అదేవిధంగా నెక్స్ట్ ఇవాళ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్, అర్ధవాహకాలు. మూడవ ఘన పదార్థం యొక్క పదార్థాన్ని ఏమంటున్నారంటే అర్ధవాహకాలు అంటారు. మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే అర్ధవాహకాల యొక్క డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఏ పదార్థాల్లోనైతే శక్తి అంతరం మధ్యస్థంగా అనగా వాహకాలకి బంధకాలకి మధ్యస్థంగా ఉంటుందో అటువంటి పదార్థాన్ని మనం ఏమంటున్నాం, అర్ధవాహకాలు అని చెప్పేసి అంటున్నాం. ఉదాహరణగా సిలికాన్, జెర్మేనియం వంటి పదార్థాలని, పరిశుద్ధ పదార్థాలని మనం అర్ధవాహకాలుగా తీసుకోవచ్చు. అదేవిధంగా శక్తి యంత్రం అనేది 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తక్కువగా ఉన్నటువంటి పదార్థాలని కూడా అర్ధవాహకాలు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ని పరిశీలిస్తే డయాగ్రామ్లో చూడండి, సంయోజక పట్టీ ఉంటుంది, వాహక పట్టీ ఉంటుంది. సంయోజక పట్టీ నుంచి ఎలక్ట్రాన్ అనేది వాహక పట్టీలోనికి ప్రవహిస్తుంది. సో ఇక్కడ సంయోజక పట్టీలో ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే హోళ్ళు అని చెప్పేసి అంటున్నాం, అంటే రంధ్రాలు అని చెప్పేసి అంటారు. సాధారణంగా సంయోజక పట్టీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి ఎంతో కొంత విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించుకొని శక్తి యంత్రాన్ని దాటి వాహక పట్టీలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి సంయోజక పట్టీలో ఒక ఖాళీ ప్రదేశం అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడినటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటున్నామంటే హోళ్ళు అని చెప్పేసి అంటున్నాం, రంధ్రాలు అని చెప్పేసి అంటున్నాం. సో ఈ విధంగా సంయోజక పట్టీలో మనకి ఎక్కువగా ఆ రంధ్రాలు ఏర్పడతాయి. ఇటువంటి పదార్థాన్ని మనం ఏమంటున్నామంటే అర్ధవాహక పదార్థాలు అని చెప్పేసి అంటున్నాం. ఏ పదార్థాల్లో అయితే శక్తి అంతరం తక్కువగా 1 ఎలక్ట్రాన్ వరకు ఉంటుందో అటువంటి పదార్థాన్ని అర్ధవాహకం అని చెప్పేసి అంటున్నాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిలికాన్, జెర్మేనియం వంటి చతుస్సంయోజక మూలకాలని, అంటే బాహ్య స్థాయిలో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్లను బేస్ చేసుకుని వాటిని మనం ఏమంటున్నామంటే సిలికాన్, జెర్మేనియంని అర్ధవాహకాలు, స్వచ్ఛమైన అర్ధవాహకాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా శక్తి యంత్రం ఇచ్చాడు. మీరు డయాగ్రామ్లో పరిశీలిస్తే ఇక్కడ శక్తి యంత్రం సిలికాన్కు 1.21 ఉంటుంది, అదేవిధంగా జెర్మేనియంకి 0.75 ఉంటుంది. సో ఇలా సాధారణంగా మళ్ళీ ఏమి ఇచ్చాడంటే అర్ధవాహకాలలో విద్యుత్ ప్రవాహం అనేది
మనకు తెలుసు 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో సంయోజక పట్టిలో ఉన్నటువంటి హోల్ల వల్ల, అదేవిధంగా వాహక పట్టిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల వల్ల. సో వీటిని ఆధారంగా చేసుకొని కూడా మళ్ళీ అర్ధవాహకాలని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటేంటి, స్వభావజ అర్ధవాహకము అని చెప్పేసి అంటాం, ఇంకో దాన్ని అస్వభావజ అర్ధవాహకము అని చెప్పేసి అంటాం. సో ఏ విధమైనటువంటి మాలిన్యాలను కలపనటువంటి పరిశుద్ధమైనటువంటి అర్ధవాహకాన్ని స్వభావజ అర్ధవాహకము అని చెప్పేసి అంటున్నారు. స్వభావజ అర్ధవాహకానికి ఎగ్జాంపుల్గా సిలికాన్ మరియు జర్మేనియంని తీసుకోవచ్చు. స్వభావజ అర్ధవాహకానికి ఉదాహరణలుగా సిలికాన్ మరియు జర్మేనియం వంటి చతుస్సంయోజక మూలకాలని స్వభావజ అర్ధవాహకాలుగా తీసుకోవచ్చు. అంటే ఏ విధమైనటువంటి మాలిన్యాలను కలపనటువంటి అర్ధవాహకాలని మనం ఏమంటున్నామంటే స్వభావజ అర్ధవాహకాలు అని చెప్పేసి అంటున్నాం. సో ఇలాంటి స్వభావజ అర్ధవాహకాల్లో ఏం జరుగుతుంది అంటే, పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద అర్ధవాహకంలోని సంయోజక పట్టి అనేది పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉండి వాహకం వల్లే ప్రవర్తిస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద అర్ధవాహకంలోని సంయోజన బంధం విచ్ఛిన్నం చెంది ఎలక్ట్రాన్ సంయోజక పట్టి నుండి వాహన పట్టికి చేరుతుంది. ఈ క్రమంలో సంయోజక పట్టిలో ఎలక్ట్రాన్తో పాటు రంధ్రం కూడా ఏర్పడుతుంది. సో దీన్నే మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ రంధ్రం జత ఏర్పడుట అని చెప్పేసి అంటున్నాం. సాధారణంగా ఏ విధంగా ఉంటుంది అంటే, ఏ ఉష్ణోగ్రత వద్దనైనా అర్ధవాహకాల్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ హోల్స్, అంటే NE ఈక్వల్స్ టు NH అని చెప్పేసి అంటాం. ఇలా NE ఈక్వల్స్ టు NH దేంట్లో ఇంట్రెన్సిక్లో తీసుకుంటున్నాం. ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ డివైజెస్ వేర్ యాజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. అంటే స్వభావజ అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది హోల్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. అందుకొరకే ఫెర్మి శక్తి స్థాయి ఏ విధంగా ఉంటుంది అంటే వాహక పట్టికి సంయోజక పట్టికి మధ్యస్థంగా ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి అర్ధవాహకాల వల్ల మనకేం జరుగుతుందంటే విద్యుత్ వాహనం అనేది సరిగా జరగదు. అందుకొరకే స్వభావజ అర్ధవాహకాలకు ఏం చేస్తున్నారు అంటే కొన్ని మాలిన్యాలను కలుపుతున్నారు. సో కొన్ని మాలిన్యాలను ఏ విధంగా కలుపుతారు అంటే, త్రిసంయోజక మాలిన్యాలు అంటే బాహ్యకక్ష స్థాయిలో 3 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి మాలిన్యాలను, పంచ సంయోజక మాలిన్యాలు అంటే బాహ్యకక్ష స్థాయిలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి మాలిన్యాలను కలుపుతూ ఏం చేస్తున్నామంటే అస్వభావజ అర్ధవాహకాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో అస్వభావజ అర్ధవాహకాలు 2వ రకానికి చెందినటువంటి అస్వభావజ అర్ధవాహకాలు అంటే ఏంటంటే, ఒక స్వచ్ఛమైన స్వభావజ అర్ధవాహకానికి త్రిసంయోజక లేదా పంచసంయోజక మాలిన్యాలను కలపడం వల్ల ఏర్పడినటువంటి మరొక రకమైన అర్ధవాహకాన్ని ఏమంటున్నారు అంటే అస్వభావజ అర్ధవాహకము, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని చెప్పేసి అంటారు. సాధారణంగా స్వభావజ అర్ధవాహకాలలో అస్వభావజ అర్ధవాహకాలలో వాహకత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకొరకే అస్వభావజ అర్ధవాహకాలలో ఎలక్ట్రానిక్ వలయాలు మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. మరి అస్వభావజ అర్ధవాహకాలు తిరిగి మళ్ళీ 2 రకాలు, అంటే మాలిన్యాలను కలిపే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఆ 2 రకాలు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే N రకం అర్ధవాహకం, ఆ రెండవ దాన్ని P రకం అర్ధవాహకం అని చెప్పేసి అంటారు. సో N రకం అర్ధవాహకము అంటే ఆల్రెడీ పేరులోనే ఉంది, నెగిటివ్. ఏ అర్ధవాహకంలోనైతే ఎక్కువగా ఎలక్ట్రాన్లు ఉంటాయో అటువంటి అర్ధవాహకాన్ని N రకం అర్ధవాహకాలు అంటారు. సాధారణంగా చూసుకుంటే అత్యంత సూక్ష్మ పరిమాణంలో పంచసంయోజక మాలిన్యాలను ఒక చతుస్సంయోజక స్వభావజ అర్ధవాహకాన్ని కలపడం వల్ల ఏర్పడినటువంటి అస్వభావజ అర్ధవాహకాన్ని N రకం అర్ధవాహకం అంటారు. సో N రకం అర్ధవాహకం గురించి వివరించాలి అంటే ముందుగా ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో మనకు కనిపిస్తుంది. సో ముందు N రకం అర్ధవాహకాలు అంటే ఏంటి? స్వభావజ అర్ధవాహకానికి మాలిన్యాలను కలపడం. మాలిన్యాలను కలపడాన్ని ఏమంటున్నారు? డోపింగ్ అని చెప్పేసి అంటున్నారు. మాదీకరణము అని చెప్పేసి అంటారు. మాదీకరణం అంటే ఏంటి? స్వభావజ అర్ధవాహకాలకి మాలిన్యాలను కలిపే ప్రక్రియను మాదీకరణము లేదా డోపింగ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ డోపింగ్ని ఏ విధంగా కలుపుతారు అంటే పంచ సంయోజక మాలిన్యాలను కలుపుతారు, త్రిసంయోజక మాలిన్యాలను కలుపుతారు. పంచ సంయోజక మాలిన్యాలను కలపడం వల్ల ఏర్పడినటువంటి అర్ధవాహకాలను ఏమంటున్నారంటే N రకం అర్ధవాహకాలు అని అంటున్నారు. పేరులోనే ఉంది, N ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్. అంటే ఏ రకమైన అర్ధవాహకంలో అయితే ఎలక్ట్రాన్లు అత్యధికంగా ఉంటాయో అటువంటి అర్ధవాహకాన్ని పంచ సంయోజక మాలిన్యాలను కలిపే వల్ల ఏర్పడినటువంటి అర్ధవాహకాన్ని
ఎన్ రకం అర్ధవాహకము అని చెప్పేసి అంటున్నారు. అంటే పంచ సంయోజక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్సెనిక్ తీసుకుంటున్నాడు, ఆర్సెనిక్ తీసుకోవచ్చు, ఫాస్ఫరస్ తీసుకోవచ్చు, అన్నిటిని తీసుకోవచ్చు. సాధారణంగా స్వభావ అర్ధవాహకము అంటే సిలికాన్, జర్మేనియం తీసుకుంటున్నాం. అందుకొరకే ఇక్కడ పటాన్ని మీరు గమనిస్తే, ఈ పటాన్ని చూడండి, ఈ పటాన్ని గమనిస్తే జర్మేనియం వంటి స్వభావ అర్ధవాహకానికి ఆర్సెనిక్ వంటి పంచ సంయోజక మాలిన్యాలను కలపడం వల్ల ఏర్పడినటువంటి దాన్నే మనం ఇది ఎన్ రకం అర్ధవాహకంగా తీసుకోవచ్చు. మరి ఎన్ రకం అర్ధవాహకాన్ని పరిశీలిస్తే జర్మేనియంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్మేనియం తీసుకుంటాను. ఇలా ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇక్కడ ఒక జర్మేనియం మూలకం ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జర్మేనియానికి సంబంధించినటువంటి 4 ఎలక్ట్రాన్లను తీసుకున్నాను. జర్మేనియంలో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్లు అనేవి ఆర్సెనిక్లో చూడండి 1 2 3 4 5. సో ఇలా ఆర్సెనిక్లో ఇలా 5 తీసుకుంటాం. ఇది కాదు, ఇక్కడ ఉంది 1 2 3 4 5. అంటే జర్మేనియంలో ఉన్నటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఆర్సెనిక్లోని 4 ఒంటరి ఎలక్ట్రాన్లతో సంయోజనీయ బంధాలను ఏర్పరచుకుంటాయి. ఇక మిగిలిన ఎలక్ట్రాన్ ఒకటి మిగులుతుంది కదా, సో ఈ ఎలక్ట్రాన్ మిగులుతుంది కాబట్టి దీన్ని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ అని చెప్పేసి అంటాం. సాధారణంగా జర్మేనియంలో ఉన్నటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఆర్సెనిక్లో ఉన్నటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లతో సంయోజం చెంది సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తున్నాయి. ఇక మిగిలిన ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఇది స్వేచ్ఛా ఎలక్ట్రాన్. అంటే ఈ ఎలక్ట్రాన్ల వల్ల కూడా మనకు విద్యుత్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి మనము ఇటువంటి అర్ధవాహకాన్ని ఏమంటున్నారంటే ఎన్ రకం అర్ధవాహకము అని చెప్పేసి అంటున్నాం. ఎన్ రకం అర్ధవాహకం అంటే ఏంటి? ఏ అర్ధవాహకంలోనైతే ఎలక్ట్రాన్లు అత్యధికంగా ఉంటాయో అటువంటి అర్ధవాహకాన్ని ఎన్ రకం అర్ధవాహకం అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే స్వభావజ అర్ధవాహకానికి పంచసంయోజ మాలిన్యాలను కలపడం వల్ల ఏర్పడినటువంటి అర్ధవాహకాన్ని ఈ ఎన్ రకం అర్ధవాహకము అని చెప్పేసి అంటారు. సో ఇలాంటి ఎన్ రకం అర్ధవాహకంలో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పంచసంయోజ మాలిన్యాలకు ఆర్సెనిక్, ఫాస్ఫరస్ ఇవన్నీ తీసుకోవచ్చు. అంటే బాహ్య కక్ష స్థాయిలో 5 ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటే వాటిని పంచ సంయోజక మాలిన్యాలు అని చెప్పేసి అంటారు, ఇంప్యూరిటీస్ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ పంచ సంయోజక మాలిన్యాలను సిలికాన్, జర్మేనియం వంటి చతుస్సంయోజక స్వభావజ అర్ధవాహకాలకి కలిపినప్పుడు ఏం జరుగుతుంది? చతుస్సంయోజక స్వభావ అర్ధవాహకంలో ఉన్నటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లు పంచ సంయోజక మాలిన్యమైనటువంటి ఆర్సెనిక్లో ఉన్నటువంటి 4 ఒంటరి ఎలక్ట్రాన్లతో సంయోజనీయ బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఇంకొక ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోతుంది. సో ఈ విధంగా ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా అవడం వల్ల ఎలక్ట్రాన్ల ఆధారంగా చేసుకునే మనం ఏం చేస్తున్నాం, విద్యుత్ వాహకానికి ఎలక్ట్రాన్ అనేది దానం చేస్తుంది. కాబట్టి వీటిని దాత మాలిన్యం అని చెప్పేసి అంటారు, పంచ సంయోజక మాలిన్యాన్ని. ఈ విధంగా ఎన్ రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్ల వల్ల విద్యుత్ ప్రవాహం అనేది సంభవిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఈ డయాగ్రామ్లో వ్యాలెన్స్ బాండ్, కండక్టర్ బాండ్ గురించి ఇచ్చాడు. సో ఈ వ్యాలెన్స్ బాండ్లో ఎలక్ట్రాన్లు ఉంటే కండక్షన్ బాండ్లో హోల్ ఉన్నాయని చెప్పేసి, వ్యాలెన్స్ బాండ్లో హోల్ ఉంటే కండక్షన్ బాండ్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయని సూచించడం జరిగింది. సో ఈ విధంగా ఎన్ రకం అర్ధవాహకం గురించి వివరించవచ్చు. మరి పి రకం అర్ధవాహకం అంటే ఏంటి? సో పి రకం అర్ధవాహకాలను ఏ విధంగా తీసుకుంటున్నాం? పి రకం అర్ధవాహకాలను తీసుకుంటే సింపుల్, దీనికి కాంట్రవర్సీగా ఎన్ రకం అర్ధవాహకానికి రివర్స్గా రాసేదే మనం పి రకం అర్ధవాహకము అని చెప్పేసి అంటాం. పి రకం అర్ధవాహకం అంటే ఏ విధంగా తీసుకోవచ్చు? పి రకం అర్ధవాహకం అంటే ఇందాక స్వభావజ అర్ధవాహకానికి పంచ సంయోజ మాలిన్యాలను కలిపితే ఎన్ రకం అర్ధవాహకం వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే స్వభావజ అర్ధవాహానికి అత్యంత సూక్ష్మ పరిమాణంలో త్రిసంయోజక మాలిన్యాలను కలపడం వల్ల, త్రిసంయోజక మాలిన్యాలను తీసుకుంటే మనకు ఎగ్జాంపుల్గా బోరాన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ బోరాన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఒక త్రిసంయోజక మాలిన్యాన్ని స్వభావజ అర్ధవాహకాన్ని కలపడం వల్ల ఏర్పడినటువంటి అర్ధవాహకాన్ని ఏమంటున్నారంటే పి రకం అర్ధవాహకాలు అని చెప్పేసి అంటున్నాం. పి అంటే పాజిటివ్, కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పి రకం అర్ధవాహకంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాహక కణాలు ఏంటి? రంధ్రాలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది పి రకమైన అర్ధవాహకానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సో మరి పి రకం అర్ధవాహకం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, జర్మేనియం వంటి చతుస్సంయోజక మాలిన్యాలకు బోరాన్ వంటి త్రిసంయోజక మాలిన్యాలను కలుపుతున్నారు.
త్రిసంయోజక అంటే బాహ్య కక్ష్య స్థాయిలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది, జర్మేనియంలో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లతో బోరాన్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లు సంయోజనీయ బంధాన్ని ఏర్పరచుకుంటాయి. మరి బోరానికి ఇంకొక ఎలక్ట్రాన్ అవసరం ఉంటుంది. సో ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతాన్ని ఏమంటారు, రంధ్రాలు అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా త్రిసంయోజక మాలిన్యాలను కలపడం వల్ల బోరాన్ వంటి త్రిసంయోజక మాలిన్యాలను జర్మేనియం వంటి చతుస్సంయోజక మాలిన్యాలకు లేదా స్వభావజ అర్ధవాహకానికి కలపడం వల్ల ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతాలు అంటే రంధ్రాలు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి వాటిని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతం అని చెప్పేసి అంటున్నాం. సో ఈ విధంగా ఏం చేస్తున్నాం, ఈ విధంగా బోరాన్కి జర్మేనియంని కలపడం వల్ల జర్మేనియంలో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లు బోరాన్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లతో సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. మిగిలిన జర్మేనియం ఎలక్ట్రాన్తో సంయోజనీయ బంధాన్ని ఏర్పరిచేటటువంటి ఎలక్ట్రాన్ అనేది బోరాన్కు ఉండదు. కాబట్టి ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే హోల్ అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఈ విధంగా హోల్ ఎక్కువ సంఖ్యలో ఏర్పడుతూ ఉండడం వల్ల మనకేం జరుగుతుంది, ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతాలైన రంధ్రాలు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అర్ధవాహకంలో అధిక సంఖ్యక వాహక కణాలు ఏమని చెప్పవచ్చు, ఆ రంధ్రాలను కూడా చెప్పవచ్చు. సో ఇది స్వభావజ అర్ధవాహకం అంటే ఏంటి, అస్వభావజ అర్ధవాహకం అంటే ఏంటి, స్వభావజ అర్ధవాహకంలో అస్వభావజ అర్ధవాహకంలో ఉన్నటువంటి తేడాలు. మరి ఈ అస్వభావజ అర్ధవాహకంలో ఉన్నటువంటి పీ రకం అర్ధవాహకము, ఎన్ రకం అర్ధవాహకము. ఎన్ రకం అర్ధవాహకంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఏంటి, ఎన్ రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి ఎన్ రకం అర్ధవాహకంలో మనం ఏమని రాస్తాం, ఈ ఎన్ రకం అర్ధవాహకంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ హోల్స్ అని చెప్పేసి రాస్తున్నాం. హోల్స్ అంటే ఓ అని కాకుండా ఇక్కడ హెచ్ అని ఇండికేట్ చేస్తాం, హోల్ కదా. కాబట్టి number of electrons is greater than number of holes in n-type semiconductor. n రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది హోల్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే n రకం అర్ధవాహకం అంటేనే స్వభావజ అర్ధవాహకానికి పంచసంయోజక మాలిన్యాలను కలపడం. పంచసంయోజక మాలిన్యాలు అంటే 5 ఎలక్ట్రాన్లతో ఉన్నటువంటి మాలిన్యాలు. సో సాధారణంగా స్వభావజ అర్ధవాహకమైనటువంటి పరిశుద్ధ అర్ధవాహకం అంటే ఏంటి, 4 బాహ్యకక్ష్య స్థాయిలో ఎలక్ట్రాన్లు చతుస్సంయోజకం ఉంటాయి. సో ఈ 4తో చేరడం వల్ల ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ హోల్స్ అని చెప్పేసి అంటారు. సో అదేవిధంగా పీ రకం అర్ధవాహకాన్ని పరిశీలిస్తే పీ రకం అర్ధవాహకంలో నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏ విధంగా పీ రకం అర్ధవాహకం అంటే ఏంటి, సాధారణంగా చతుస్సంయోజక స్వభావజ అర్ధవాహకానికి త్రిసంయోజక మాలిన్యాలను కలపడం వల్ల, అంటే స్వభావజ అర్ధవాహకానికి త్రిసంయోజక మాలిన్యాల్లో 3 బాహ్యకక్ష్య స్థాయిల ఎలక్ట్రాన్లు ఉంటాయి, చతుస్సంయోజక 4 ఉంటాయి. 3తో సంయోజనీయ బంధాలను ఏర్పరచుకుంటాయి. సో ఈ సంయోజనీయ బంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఇంకొక ఎలక్ట్రాన్ అనేది చతుస్సంయోజక మాలిన్యమైనటువంటి స్వభావజ అర్ధవాహకంలో మిగిలి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ లేనటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం, హోల్స్ అని చెప్పేసి అంటున్నాం. అందుకొరకే పీ రకం అర్ధవాహకంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాహక కణాలు ఏంటి, రంధ్రాలు లేదా హోల్స్ అని చెప్పేసి. సో ఈ విధంగా అస్వభావజ అర్ధవాహకంలో రంధ్రాల వల్ల అదేవిధంగా ఎలక్ట్రాన్ల వల్ల కూడా ఆ విద్యుత్ ప్రవాహం జరుగుతుందని మనం ఊహించవచ్చు. సో ఇది అస్వభావజ అర్ధవాహకాలు, స్వభావజ అర్ధవాహకాలకు అదేవిధంగా అస్వభావజ అర్ధవాహకాలకు మధ్య గల సంబంధం. స్వభావజ అర్ధవాహకాలలో ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య రంధ్రాల సంఖ్య సమానంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్. కానీ హోల్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ స్వభావజ అర్ధవాహకానికి మాలిన్యాన్ని కలపడం వల్ల ఏర్పడేటటువంటి అర్ధవాహకాన్ని మనం అస్వభావజ అర్ధవాహకాలు అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి అస్వభావ అర్ధవాహకాల్లో ఏం జరుగుతుంది, రంధ్రాలు లేదా ఎలక్ట్రాన్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఏదో ఒక రకమైనటువంటి అస్వభావజ అర్ధవాహకంలో.
రంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి అశ్వభాజ అర్ధవాకాన్ని ఏమంటున్నారు? పి రకం అర్ధవాకము, పాజిటివ్. సింపుల్గా హింట్ అది, పాజిటివ్ అంటే పీ టైప్ అని చెప్పేసి అంటున్నాం. అంటే పాజిటివ్ రంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి అర్ధవాకాన్ని ఏమంటున్నామంటే పీ రకం అర్ధవాకం అని చెప్పేసి అంటున్నాం. అలా కాకుండా హోల్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి అర్ధవాకాన్ని ఏమంటున్నారు అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి అర్ధవాకాన్ని ఏమంటున్నారు? ఎన్ టైప్ అంటున్నాం. ఎన్ అంటే నెగిటివ్. నెగిటివ్ దేనికి ఉంటుంది నెగిటివ్ సైన్ అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాం. నెగిటివ్ సైన్ సాధారణంగా మనకి ఎలక్ట్రాన్లకు ఉంటుంది కాబట్టి సో ఎన్ రకం అర్ధవాకంలో అధిక సంఖ్యక వాహక కణాలుగా మనం ఎలక్ట్రాన్లను తీసుకోవచ్చు. మరి ఈ అర్ధవాహకాలని ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారు? సర్వసాధారణంగా పీ రకము ఎన్ రకం అర్ధవాహకాలను రెండింటిని కలపగా, సో పీ రకం అర్ధవాహకాన్ని కలపచ్చు, ఎన్ రకం అర్ధవాహకాన్ని కలపచ్చు. సో ఈ విధంగా చూడండి, ఏదైనా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పరిశుద్ధమైనటువంటి స్వభావజ అర్ధవాహకాన్ని తీసుకుంటున్నాను. ఇలా ఇదేంటి చతుస్సంయోజక స్వభావజ అర్ధవాహకం. సో ఈ చతుస్సంయోజక స్వభావజ అర్ధవాహకాన్ని ఎడమవైపు భాగం ఇది. సో ఎడమవైపు భాగాన్ని త్రిసంయోజక మాలిన్యాన్ని కలుపుతున్నాను. కుడివైపు భాగాన్ని ఏం చేస్తున్నాను? పంచసంయోజక మాలిన్యాన్ని కలుపుతున్నాను. త్రిసంయోజక మాలిన్యాలను కలపడం వల్ల ఏం ఏర్పడుతుంది? పీ రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. పంచసంయోజక మాలిన్యాలను కలపడం వల్ల ఎన్ రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. సో ఈ విధంగా పీ రకం అర్ధవాహకము ఎన్ రకం అర్ధవాహకం అనేది కుడి ఎడమ పక్కలు ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఏమంటున్నామంటే పిఎన్ సంధి డయోడ్ అని చెప్పేసి అంటున్నాం. సో పిఎన్ సంధి డయోడ్. సో పిఎన్ సంధి డయోడ్ అనేది ఒక రకమైన అర్ధవాహక పరికరంగా చెప్పవచ్చు. సో పిఎన్ సంధి డయోడ్ యొక్క నిర్మాణము ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చెప్తున్నాం. పిఎన్ సంధి డయోడ్ అంటే సాధారణంగా స్వభావజ అర్ధవాహకానికి ఒకవైపు త్రిసంయోజక మాలిన్యాలను మరొక వైపు పంచసంయోజక మాలిన్యాలను కలపడం వల్ల ఏర్పడినటువంటి అర్ధవాహకాలని పిఎన్ సంధి డయోడ్ అంటున్నాం. పిఎన్ సంధి డయోడ్లో దీన్ని పి కాబట్టి పాజిటివ్ అంటాం, దీన్ని నెగిటివ్ అని చెప్పేసి అంటున్నాం. సాధారణంగా పిఎన్ సంధి డయోడ్ని ఈ విధంగా సూచిస్తారు. లేదా ఇంకో రకంగా కూడా పిఎన్ సంధి డయోడ్ని సూచించవచ్చు. ఏ విధంగా? ఇలా తీసుకొని సో బాణం గుర్తునేమో పాజిటివ్గా తీసుకుంటున్నాం, ఇక్కడ దీన్ని నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది పాజిటివ్ సైన్ అనేది బాణం గుర్తులో వస్తుంది, నెగిటివ్ సైన్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం? సో ఇది నెగిటివ్ సైన్గా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం పీ రకం అని దీన్ని అంటారు, ఎన్ అని దీన్ని అంటారు. దీన్ని మొత్తాన్ని కలిపి పిఎన్ రకం అర్ధవాహకం అని చెప్పేసి అంటారు. సో పిఎన్ రకం అర్ధవాహకం ఏర్పడుతుంది కాబట్టి ఈ పిఎన్ రకం అర్ధవాహకాన్ని మనం పిఎన్ సంధి డయోడ్ అని చెప్పేసి అంటున్నాం. ఏ విధంగా ఉపయోగిస్తున్నాము అంటే స్విచ్లలో ఉపయోగిస్తున్నాం, ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా రెక్టిఫైయర్గా కూడా ఏకదిక్కనలో కూడా ఉపయోగిస్తున్నాం, అంటే ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మార్చే క్రమంలో కూడా ఉపయోగిస్తున్నాం. మరి ఈ పిఎన్ సంధి డయోడ్ను బ్యాటరీకి ఏ విధంగా కలుపుతాం? సో పిఎన్ సంధి డయోడ్ను బ్యాటరీకి కలిపే విధానాన్ని ఆధారంగా చేసుకొని రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ పిఎన్ సంధి డయోడ్, ఇలా ఒక పిఎన్ సంధి డయోడ్ తీసుకుంటున్నాను. సో పిఎన్ సంధి డయోడ్ని తీసుకొని పిఎన్ సంధి డయోడ్లో ఇది పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం? బ్యాటరీ యొక్క పాజిటివ్ కలుపుతున్నాం, దీన్ని నెగిటివ్ కలుపుతున్నాం. సో ఈ విధంగా పాజిటివ్ కలిపి నెగిటివ్ కలిపితే దీన్ని ఏమంటారంటే పురోషక్మము, ఫార్వర్డ్ బయాస్ అని చెప్పేసి అంటున్నాం. సో దీంట్లో ఫార్వర్డ్ బయాస్ అని చెప్పేసి అంటున్నాం. సో ఫార్వర్డ్ బయాస్లో ఏం జరుగుతుంది అంటే విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది, లేమిపుర మందం అనేది తక్కువగా ఏర్పడుతుంది. సో దీన్ని పాజిటివ్ అంటే ఫార్వర్డ్ బయాస్ అని చెప్పేసి అంటున్నాం. సో రివర్స్ బయాస్ అంటే ఏంటి? రివర్స్ బయాస్ అంటే ఏం లేదు, సింపుల్గా దీనికి పీకి నెగిటివ్ కలపాలి, దీనికి ఏం చేస్తున్నాం? పాజిటివ్, ఎన్కి పాజిటివ్ కలుపుతున్నాం. దాన్ని మనం ఏమంటున్నామంటే రివర్స్ బయాస్ అని చెప్పేసి అంటున్నాం. ఫార్వర్డ్ బయాస్ అంటేనేమో పాజిటివ్కి పాజిటివ్ కలపాలి,
నెగిటివ్కి నెగిటివ్ కలపాలి. అలా కాకుండా రివర్స్ బయాస్లో ఏం జరుగుతుంది అంటే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ కలపడం జరుగుతుంది. సో దీన్ని మనం రివర్స్ బయాస్ అని చెప్పేసి అంటున్నాం. సో ఫార్వర్డ్ బయాస్లోనే విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ జంక్షన్ ఏర్పడుతుంది, ఈ జంక్షన్లో లేమి పొర ఏర్పడుతుంది. సో ఈ లేమి పొర మందం అనేది ఫార్వర్డ్ బయాస్లో తక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది. సో రివర్స్ బయాస్లో ఏం జరుగుతుంది, ఈ జంక్షన్ యొక్క లేమి పొర అనేది విడిపోతుంది, ఎక్కువ అవుతుంది. సో కావడం వల్ల మనకి ఏం జరుగుతుంది అప్పుడు, సో విద్యుత్ ప్రవాహం అనేది తక్కువగా ఉంటుంది. అందుకనికే పురోషక్మంలోనే పిఎన్ సంధి డయోడ్ అనేది ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. పురోషక్మంలో పిఎన్ సంధి డయోడ్ అనేది ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మరి తిరోషక్మంలో ఏం జరుగుతుంది, మరి తిరోషక్మంలో పని చేయాలి అంటే మనం ఇంకొక రకమైనటువంటి డయోడ్ను ఉపయోగించాల్సి వస్తుంది. దాన్నే మనం జీనార్ డయోడ్ అంటాం. ఇలా మధ్యలో జెడ్ ఆకారంలో ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటున్నామంటే జీనార్ డయోడ్ అని చెప్పేసి అంటున్నాం. సో జీనార్ డయోడ్ని సాధారణంగా తిరోషకంలో ఉపయోగిస్తున్నాం. అంటే మనం పిఎన్ సంధి డయోడ్ని కూడా ఉపయోగించవచ్చు, కానీ తిరోషకంలో విద్యుత్ ప్రవాహం ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకొరకే మనం ఏం చేస్తున్నామంటే తిరోషకంలో అత్యధికంగా మాదీకరణం చేయబడినటువంటి నిశ్చితమైన వోల్టేజ్ని కలిగి ఉన్నటువంటి పరికరాన్ని మనం జీనార్ డయోడ్ అని చెప్పేసి అంటున్నాం. ఈ విధంగా అర్ధవాహక పరికరాల యొక్క పిఎన్ సంధి డయోడ్, అదేవిధంగా జీనార్ డయోడ్ గురించి నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇవాళ కాన్సెప్ట్లో ఏమేమి చెప్పాం, ఫస్ట్ ముందు నుంచి గమనిస్తే ఘన పదార్థాల యొక్క శక్తి పట్టి సిద్ధాంతం చెప్పాం. శక్తి పట్టి సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఘన పదార్థాల యొక్క రకాలను చెప్పాం. ఆ ఘన పదార్థాల యొక్క రకాలలో ఫస్ట్ వాహకాలు అంటే ఏంటి, తర్వాత రంధ్రాలు అంటే ఏంటి, అదేవిధంగా బంధకాలు అంటే ఏంటో వివరించడం జరిగింది. సో దాన్ని ఆధారంగా చేసుకొని వాహకాలు బంధకాలు పక్కన పెడితే అర్ధవాహకాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అర్ధవాహకాలలో రంధ్రాలు ఎలక్ట్రాన్లు అనే రెండు భాగాలు ఉంటాయి కాబట్టి విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి పరికరాలను మనం అర్ధవాహకాలు అని చెప్పేసి అంటున్నాం. సో ఈ అర్ధవాహకాల యొక్క మామూలుగా అర్ధవాహకాల గురించి చూసినట్టయితే రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ స్వభావజ అర్ధవాహకం, అస్వభావజ అర్ధవాహకం. సో అస్వభావజ అర్ధవాహకంలో మళ్ళీ తిరిగి రెండు రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఎన్ రకం అర్ధవాహకము, పి రకం అర్ధవాహకం. ఈ విధంగా ఎన్ రకం అర్ధవాహకం ఏ విధంగా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసాం, పి రకం అర్ధవాహకం ఏ విధంగా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ రెండు అర్ధవాహకాలని ఒకే స్వభావ అర్ధవాహకాల ద్వారా తీసుకొచ్చినప్పుడు దానివల్ల ఏర్పడినటువంటి పిఎన్ సంధి డయోడ్ ఏ విధంగా ఏర్పడిందో దాని గురించి వివరించడం జరిగింది. సో ఈ పిఎన్ సంధి డయోడ్లను పిఎన్ సంధి డయోడ్ యొక్క నిర్మాణంలోనే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఏ విధంగా ఏర్పడుతుందో దాని గురించి కూడా మనం వివరించడం జరిగింది ఈ కాన్సెప్ట్లో. కాబట్టి సో ఘన పదార్థాల శక్తి పట్టి సిద్ధాంతం అనేది వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. లాంగ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్, ఘన పదార్థాల శక్తి పట్టి సిద్ధాంతం అనగానేమి, శక్తి అంతరం ఆధారంగా పదార్థాల యొక్క రకాలను వివరించండి అని చెప్పేసి అంటాడు. సో అదేవిధంగా అర్ధవాహకాలు అనగానేమి అర్ధవాహకాల యొక్క రకాలను రాయండి అంటాడు. అస్వభావజ అర్ధవాహకం అనగానేమి పి రకం, ఎన్ రకం అర్ధవాహకాల గురించి వివరించండి అని చెప్పేసి అంటాడు. అర్ధవాహకాలను ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేసినటువంటి పిఎన్ సంధి డయోడ్ యొక్క నిర్మాణాన్ని, పనిచేసే విధానాన్ని వివరించండి అని చెప్పేసి అంటాడు. సో ప్రత్యేకమైనటువంటి పిఎన్ సంధి డయోడ్, జీనార్ డయోడ్ యొక్క నిర్మాణాన్ని గురించి వివరించండి అని చెప్పేసి అంటాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఈ కాన్సెప్ట్స్ పైన అంటే ఈ సెమ్లో వస్తాయి, నెక్స్ట్ సెమ్లో కూడా, ఫర్దర్ సెమ్లో కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఫైనల్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ పీజీ ఎంట్రన్స్లో రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి పీజీ ఎంట్రన్స్లో ఈ టాపిక్స్ పైనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఏ రకమైన అర్ధవాహకంలో రంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటాడు. అప్పుడు రంధ్రాలు అంటే హోల్స్ అంటే పాజిటివ్, కాబట్టి పి రకం అర్ధవాహకంలో రంధ్రాలు ఎక్కువగా ఉంటాయని రాయాలి. ఏ రకం అర్ధవాహకంలో రంధ్రాల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది అంటాడు. సో స్వభావజ అర్ధవాహకంలో రెండు కూడా సమానంగా ఉంటాయి అని చెప్పేసి రాయవచ్చు. ఏ రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయి అంటే సాధారణంగా ఎన్ రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సో ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఉపయోగిస్తారు. పిఎన్ సంధి డయోడ్ను దేని కొరకు ఉపయోగిస్తారని చెప్పేసి అడుగుతారు. ఏకదిక్కున కొరకు ఉపయోగిస్తామని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పీజీ ఎంట్రన్స్లో అడిగే స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఈ టాపిక్ పైన. కాబట్టి ఈ టాపిక్ని అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కంపల్సరీ ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది, షార్ట్ క్వశ్చన్ ఉంటుంది. మామూలుగా సెమ్ ఎగ్జామ్లో అయితే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే కంపల్సరీ ఎలక్ట్రానిక్స్ పార్ట్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా
ఈ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది ఇవాళ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.